ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నమస్తే అన్నా. రారా, నీకోసమే చూస్తున్నాను. తీసుకొచ్చావా? తీసుకొచ్చా అన్నా. దీనికోసం ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాన్రా. ఎన్నాళ్లకు దొరికింది. నువ్విచ్చిన పాత ఫిల్ములన్నీ కడిగిస్తే ఇదొకటే దొరికిందన్నా. పనికి రాని ఫోటోలు ఎన్ని దొరికి ప్రయోజనమేముందిరా. దొరకాల్సిన ఫోటో దొరికింది. నాకు కూడా కావలసింది ఇదే. ఇది ఆ రామచంద్రయ్య గాడి పెద్ద కూతురు. ఇది ఎక్కడుందో తెలియాలి. అది మన చేతికి దొరికిందంటే వీళ్ళందరూ నా గుప్పిట్లోకొస్తారు. ఆ రాజమణిహారం ఎక్కడుందో తెలుస్తుంది. ఇది అర్జెంటుగా రమాదేవి గారికి పంపించాలి. ఆ రామచంద్రయ్య గాడి పెద్ద కూతురు ఎవరా అని ఆవిడెదురు చూస్తూనే ఉన్నారు. ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది, రమ్మని ఫోన్ చేసిందిరా. వెళ్ళి నేరుగా ఈ ఫోటో చూపించి ఆవిడకి సడన్ సర్ప్రైజ్ ఇస్తాను. ఇది తీసుకో. థ్యాంక్ యూ అన్నా. మళ్ళీ ఏమన్నా అవసరం ఉంటే పిలుస్తాను. హాయ్ మిస్సెస్ కామాక్షి గారు, మీ హస్బెండ్ రాలేదా? బిజినెస్ టూర్ నమస్తే మీద అండి. ఊరు వెళ్ళారు. నమస్తే. ఇంతకీ మీ పెద్దపై పెద్ద కోడలు ఎక్కడండి? నమస్తే అండి. వెల్కమ్. ఫంక్షన్ వాళ్ళదే కదా, రెడీ అవుతున్నారు. మీరు వెళ్ళండి. వెళ్ళమ్మా. పదండి. నమస్తే నమస్తే, హాయ్. వెళ్ళండి. రండన్నయ్య గారు. నమస్తే. నమస్కారం అండి. నమస్తే నమస్తే. హాయ్ నిషా. హాయ్ ఆంటీ. ఈ ఇంటి మనిషి అయ్యుండి కూడా మన ఇంట్లో ఫంక్షన్ కి ఇంత ఆలస్యంగా వస్తే ఎలా అక్క? బయట వాళ్ళ ఫంక్షన్ అయితే సెటరేట్ అయ్యాక వెళ్దాంలే అనుకుంటాం. కానీ కాబోయే వీంకుల ఇంట్లో ఫంక్షన్ కదా అని కాస్త ముందుగానే వచ్చాం. అయినా ఆలస్యంగా వచ్చామంటారేంటి? అలా అని కాదు, మన ఇంట్లో ఫంక్షన్ కాబట్టి కాస్త ముందుగా వచ్చుంటే బాగుండేది కదా అని తన ఉద్దేశం. నా ప్రేమ ఎక్కడున్నాడు? యంగ్ మ్యాన్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అంకుల్. అది సరే రమాదేవి గారు, రిసెప్షన్ లో మెయిన్ అట్రాక్షన్ గా ఉండాల్సిన మీ పెద్ద కోడలు ఎక్కడండి? తను రెడీ అవుతుంది, వచ్చేస్తుంది. రిసెప్షన్ కి అన్ని ఏర్పాట్లు అయిపోతున్నాయి. గెస్ట్లు అందరూ వచ్చేసారు. ఇప్పుడు ఆ రాజమణి హారం ఎక్కడి నుంచి తీసుకురావాలి? దానికి ఎంత చెప్పినా నా పరిస్థితి అర్థం కావడం లేదా. ఇప్పుడు ఏం చేయాలి? నా ఇంటి కోడలిగా నీకొక స్థానం కావాలి అంటే నువ్వు ఆ రాజమణిహారం తీసుకురా. ఇంత కుట్ర చేసిన తర్వాత కూడా ఇంకా రాజమణిహారాన్ని నీకిస్తానని ఎలా అనుకుంటున్నావు? నువ్వు ఆ రాజమణిహారం తీసుకురా. మణిహారం నీకివ్వడం జరగని పని. నువ్వు ఆ రాజమణిహారం తీసుకురా. ఈ రోజుతో నా పరిస్థితి ఉండడమా వెళ్ళిపోవడమా తేలిపోతుంది. ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చింది వెళ్ళిపోవడానికా? నో, ఏదో ఒకటి చేయాలి. ఎలాగైనా రాజమణి హారం తీసుకురావాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? ఫంక్షన్ ఇక్కడ జరుగుతుంటే జామ్ ఎక్కడుంది? అరే చిట్టి, జామ్ ఎక్కడరా?
ఐ డోంట్ నో. రే, గోడ అవతల ఎవరున్నారో కూడా నువ్వు చెప్తావు. అటువంటిది చామ్ ఎక్కడుందో చెప్పలేవా? రే చెప్పరా ప్లీజ్. తన ఇంట్లో ఒక చోటు ఉంది, బట్ నేను చెప్పను. రే, అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా రౌండ్ లేస్తావేంట్రా? రే చిట్టిగా ప్లీజ్ చెప్పరా. అందరూ కనిపిస్తున్నారు కానీ చామ్ కనిపించట్లేదు. చెప్పను, మరి చూపిస్తాను. ఏదో ఒకటి చేయరా బాబు. ఫాలో మీ. హాయ్ జామ్. హాయ్ చిట్టి, రా. నా కోసమే వచ్చావా? నేనే కాదు, ప్రేమ్ కూడా వచ్చాడు. లాయర్ బాబు, ఏం చేస్తున్నావు చామ్? గిఫ్ట్ రెడీ చేస్తున్నాను బాబు. ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలంటే నీ తర్వాత ఎవరైనా. నా లైఫ్లో రమమ్మకి నేను ఏ గిఫ్ట్ ఇచ్చినా ఎప్పుడూ యాక్సెప్ట్ చేయలేదు. ఫస్ట్ టైం నువ్వు చేసి ఇచ్చిన గిఫ్ట్ మాత్రం రమమ్మ యాక్సెప్ట్ చేసింది. నా కోసం ఇంత కష్టపడి గిఫ్ట్ తయారు చేసినందుకు థ్యాంక్ యూ చామ్. కానీ ఇది మీకోసం కాదు, అరుణ్ బాబు గారి కోసం. అదేంటి, నువ్వేం చేసినా నాతోనే ఇప్పిస్తావు కదా? లేదు బాబు, ఈసారి నేనే ఇద్దామనుకుంటున్నాను. ఏమైంది బాబు, అలా అయిపోయారు? హీఈస్ నాట్ ప్రేమ్ బాబు, హీఈస్ జలసీ బాబు. రే చిట్టిగా, సెటైర్లు ఎక్కువైపోతున్నాయి నీకు. చెప్పు బాబు, ఏమైంది? నువ్వు ఏ గిఫ్ట్ ఇచ్చినా నాకిచ్చి నన్నిమ్మని చెప్తావు కదా? అమ్మగారికి ఏమిచ్చినా నచ్చదు అన్నారు కాబట్టి అప్పుడు మీకు ఇచ్చి ఇవ్వమన్నాను. అమ్మగారికి నచ్చిందిగా. కాకపోతే ఇప్పుడు అరుణ్ బాబు గారికి కాబట్టి ఆయనకి ఏ గిఫ్ట్ ఇచ్చినా తీసుకుంటారు. అందుకే నేనే ఇస్తాను. లేదు చామ్, ఈసారి కూడా గిఫ్ట్ నేనే ఇస్తాను. మీరు ఇంకో గిఫ్ట్ ఇవ్వండి బాబు. నీ అంత బాగా గిఫ్ట్స్ రెడీ చేయడం నాకు రాదు కదా, అందుకే ఈ గిఫ్ట్ నేను ఇస్తాను. దిస్ ఇస్ టూ మచ్. చామ్ చేసిన గిఫ్ట్ చామే ఇవ్వాలి, నువ్వు ఇవ్వడం ఏంటి? చామ్ ఇచ్చేది నేనిచ్చినా చామ్ ఇంకోటి చేయగలుగుతుంది. కానీ చామ్ అంత అందంగా నేను గిఫ్ట్ తయారు చేయలేను. అందుకే సర్లే బాబు, మీరంతగా అడుగుతున్నాక నేను కాదంటానా? కాకపోతే చిన్న పనుంది, అది ఫినిష్ చేసి ఇస్తాను. సరేనా? ఓకే. ఏమో 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 ఏమీ తెలియని మాయేమో